వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే అమ్మాయిల పైన అత్యాచారాలు ఎక్కువగా జరుగుతా ఉన్నాయి. అవి పుణ్యక్షేత్రాల్లో కావచ్చు, లేదు అనంటే పర్యాటక ప్లేస్‌లలో కావచ్చు, లేదు అనంటే మనము వర్క్ చేసే ప్లేస్‌లలో కావచ్చు. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? నిజంగా అంటే వారి ఏమైనా జాతకంలో గ్రహాల ప్రభావం వల్ల జరుగుతా ఉంటదా? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నిజంగా మనం ఏంటంటే చాలా బాధాకరం. ఏందంటే మహిళల్లో మనం దేవతామూర్తిని చూస్తా ఉంటాం. స్వయంగా అమ్మవారిని చూస్తా ఉంటాం. కానీ అలాంటి మహిళల పైన అత్యాచారాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తా ఉన్నాం మనం. ఒకప్పుడు ఇంతగా లేదు. కానీ ఇప్పుడు చూస్తే మరీ ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. అంటే ఇది వాళ్ళలో ఏమైనా జాతక రీత్యా ఏమైనా లోపాలు ఉండి అంటే పరిహారాలు చేయక ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఎట్లా ఎట్లా చూడొచ్చు గురూజీ? అంటే మనము ప్రధానంగా గమనించుకున్నట్లయితే నవీన్ గారు, వీక్షించేటువంటి మిస్టర్ భక్తి ప్రేక్షకులు జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఈ విషయము, దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మన ఇంట్లో ఉండే వాళ్ళ గురించే. ఎందుకనంటే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం చాలా తక్కువగా విన్నాం. ఎక్కడో కానీ మనకు వినబడలేదు, కనబడలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక అత్యాచారము, స్త్రీలపై మానభంగములు, ఇబ్బందులు, చంపడాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. లవ్ జిహాద్ అంటే వేరే మతస్థులతో వివాహానికి సంబంధించింది వెళ్ళిపోవడము. అంటే మనకు ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జాతక ప్రభావంలో ఉండేటువంటి గ్రహాలుతో పాటుగా సామాజికమైనటువంటి నిబంధనలు, కుటుంబ పరిస్థితులు ప్రభావాన్ని చూపుతాయి. పూర్వకాలంలో ఒక 40-50 సంవత్సరాల కిందట ఇంతటి ప్రభావం లేదు. కానీ ప్రస్తుతం రాహు ప్రభావము, కేతుగ్రహ ప్రభావం ఉండడం. రాహు, కేతు అంటే ఏంటి? మిస్టిక్ ప్లానెట్స్, మాయ. ఎప్పుడైతే మాయ అంటే మనలాంటి మనుషులే కానీ తెర మీదకి వచ్చేసేసరికి దేవుళ్ళు అయిపోయారు. ఇదంతా సినిమా రంగం అంటే మాయే కదా. ప్రతిదీ టీవీ సీరియల్స్ అది మాయే. ఆ మాయలో పడి ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు. ప్రతి ఇన్ఫర్మేషన్ మన కంటి ముందు కనబడుతుంది. తెలియకుండానే ఆ ప్రభావానికి గురవుతున్నటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువగా అయిపోయారు. కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులని దాటి ఈ మిస్టిక్ ప్లానెట్స్ యొక్క ప్రభావం ఉండడం. అందుకనే ఒకప్పుడు ఈ సామాజికంగా ఇంట్లో కుటుంబ కట్టుబాట్లు ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగా జరిగాయి. ఎప్పుడైతే కుటుంబ విలువలు, సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు, ఆచార్య వ్యవహారాలని దూరం చేసుకొని యువత ఎప్పుడైతే, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ యువత ఎప్పుడైతే ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ మీద ఈ గ్రహాల ప్రభావం అప్పుడు ఎదురవుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. ఇంట్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు, ఆ పెద్ద మనిషి బలంగా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఆ కుటుంబంలో ఒక 10 మంది ఉంటే ఒక 3-4 కాస్త చిల్లర వ్యవహారంగా చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి. పెద్ద మనుషులు ఉండడం వల్ల కామ్గా అయిపోయారు. ఎప్పుడైతే ఆ పెద్ద మనిషి బలహీన పడ్డాడో ఈ చిల్లర మనుషులు మనస్తత్వం ఎక్కువైపోతుంది. అట్లాగే ఇది అంటే దీనికి గ్రహాల యొక్క ప్రభావం గనక చూసుకుంటేనండి, ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాలలో శుక్రగ్రహం ప్రధానం. స్త్రీకి సంబంధించినటువంటి గ్రహం. ఈ శుక్రగ్రహ ప్రభావం, ఈ శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థితి, అస్తంగత దోషము, అలాగే రిప్పస్థానాలలో కనుక ఉన్న, మరియు ఈ శుక్రగ్రహము పాపగ్రహాలతో కలిసిన, పాపగ్రహాలంటే ఏంటి? కుజుడు, శని, రాహువు, కేతువు. రవి కూడా దీంట్లోకి ప్రధాన భూమిక పోషిస్తాడు. కాకపోతే రవిని మనం ఏమనుకుంటామంటే పాపగ్రహమైన రవి ప్రభావం వల్ల ఉద్యోగ బాధ్యతలు, వ్యవహార బాధ్యతలు చాలా గొప్పగా చేయగలుగుతారు అటువంటి ప్రభావంలో ఉన్నవాళ్ళు అనుకుంటాం. కానీ రవి కూడా దోషప్రదుడే అవుతారు. కాబట్టి పాపగ్రహాలైనటువంటి శని, కుజ, రాహు, కేతు, రవి, అలాగే క్షీణ చంద్రుడు, ఈ ప్రభావము శుక్రగ్రహం మీద యుతి దృష్ట్యా కావచ్చు, దృష్టి ప్రభావం వల్ల కావచ్చు. ఈ పాపగ్రహాలు శుక్రగ్రహాన్ని చూసినా
ఈ పాపగ్రహాలతో శుక్రగ్రహాలు కలిసి ఉన్న ఓకే. ఈ శుక్రుడు నీచ స్థితి, అస్తంగత దోషం, శత్రుక్షేత్రము హ్మ్. మరియు అలాగే బలహీనుడైన బలహీనుడు. పాపకర్తరిలో ఉన్న ఓకే. ఓకే. అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని అవమానకర పరిస్థితులు ఎదురవుతాయి. ఓకే. ఓకే. అందుకనే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చిన్న పిల్లల మీద అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి. అవును గురూజీ. అలాగే ఈ సంబంధించినటువంటి ఇంట్లోని కుటుంబ పెద్దలే వాళ్ళ వాళ్ళ మీద అఘాయిత్యానికి చేస్తున్నారు. పని చేసే చోట, ఈ పని చేసే చోట కూడా ఇంట్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటున్నాయి. అవును. ఇది ప్రధానంగా. Yes, yes. ఇవన్నీ బయటికి చెప్పుకోలేరు పాపం. అవును. ఎందువల్ల జరుగుతుంది అన్నప్పుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం. ఈ యొక్క సంబంధించినటువంటి ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే గురూజీ. జన్మించిన లగ్నాత్తు అష్టమ స్థానంలో ఉండి ఆ అష్టమ స్థానము శుక్రునికి శత్రుక్షేత్రం అయి ఉండడం, అలాగే ఆ అష్టమ స్థానం సంబంధించిన జన్మించిన లగ్నానికి ఈ శుక్రుడు జన్మించిన లగ్నానికి కూడా శుక్రుడు అవయోగకారకుడు అయి ఉండడం. ఈ కారణం చేత ఎవరి జాతకంలోనైతే అలా ఉంటుందో ఖచ్చితంగా ఆ శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో, ఏ గ్రహంతో చూడబడుతున్నాడో, అటువంటి ఎప్పుడైతే ఆ శుక్రగ్రహము అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నాడో, ఆ అష్టమ స్థానంలో స్థితి పొందినటువంటి రాశి శుక్రుడికి శత్రుక్షేత్రమైన, జన్మించిన లగ్నానికి శత్రువై ఉండి, అటువంటి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి కుజ, రాహు, శని, కేతువులతో కలిసి రవితో కలిసి ఉన్నప్పుడు ఆయా గ్రహ దశాంతర దశలు, ఉదాహరణకు శుక్రుడిలో కుజుడు, కుజుడితో కలిసి ఉంటే శుక్రుడిలో కుజుడు కానీ, లేదా కుజ దశలో శుక్ర అంతర్దశ కానీ, లేదా చంద్రుడు కలిసి ఉన్నాడు, శుక్రుడిలో చంద్రుడు కానీ, చంద్రుడిలో శుక్రుడు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో కనుక గ్రహ దశాంతర దశలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి పైన అఘాయిత్యము జరుగుతుంది. ఇప్పుడు అది ఉంది మాకని ఎట్లా తెలుస్తుంది గురించి? అంటే మాకు ఈ దోషం ఉంది, ఈ గ్రహస్థితి మాకు బాగోలేదు అనేది ఏమన్నా అంటే ముందుగా సంకేతాలు ఏమైనా కనపడతాయా? సంకేతముల కంటే కూడా జాతకంలో ప్రభావం జరిగే ముందు, అంటే ఇప్పుడు మాకేమన్నా ఈ చిన్నపాటి జరిగింది కాబట్టి ఏదైనా పరిహారం చేసుకుందామని వాళ్ళంతకు వాళ్ళు రావాలన్న, అంటే ఇదంతా కూడా తల్లిదండ్రులు కొన్ని జాతకరీత్యా మనం గమనించుకున్నట్లయితే మనకు లక్షణాలు అనేటువంటి దానికంటే కూడా జాతకంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దశాంతర దశల ప్రభావం. అంటే ఖచ్చితంగా ఒకప్పుడు సామాజిక కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉండడం వల్ల ఈ పాపగ్రహాల ప్రభావం తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఆ కట్టుబాట్లు, నియమాలు లేవు. కారణం చేత వీళ్ళందరికీ కూడాను ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతున్నాయి. అంటే స్త్రీలే ఎక్కువగా మోసపోతున్నారు. స్నేహితులు, తనతో పాటు ఆడ స్నేహితులే ఉంటారు, ఆడ స్నేహితులతోనే వాళ్ళు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆడ స్నేహితుల యొక్క బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉచ్చులో పడిపోతుంటారు. మాయ అంటే అక్కడ ఏదైనా మత్తు పదార్థాలకి తీసుకుని ఎన్ని చూస్తున్నాయి సమాజంలో చూస్తుంటే, ప్రధానంగా ప్రతి అమ్మాయి కూడా ఇలాంటివి ఎక్కడో చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడో ఒక చోట ఒక 100 మంది అమ్మాయిలు మనం గ్రాస్గా తీసుకుంటే, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ప్రకారం చూసుకుంటే కనీసం ఒక 35% మంది అమ్మాయిలకి ఇలాంటి దుర్భర పరిస్థితులు వాళ్ళ యొక్క జీవితంలో ఎదురై ఉంటాయి. కానీ బహిర్గతంగా చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే వారి జాతకాన్ని ఒకసారి చూపించుకుంటే మంచిది. అన్నిటికంటే ప్రధానంగా వాళ్ళ యొక్క రాశి కుండలిలో ద్వితీయ స్థానము, దాంతో పాటుగా నవాంశ కుండలిలో కూడా ద్వితీయ స్థానము ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ భావి జీవితంలో అన్నిటికంటే కూడా ఇంద్రశాప ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ఇంద్రశాప ప్రభావం ఏ స్త్రీ జాతకంలోనైతే ఉంటుందో ఖచ్చితంగా ఇతరులకి ఆకర్షణకి లోనైపోతారు తొందరగా. అరే ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది, ఎందుకు ఇలాంటి స్థితికి తెచ్చుకుంది అని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. ఇలాంటివి అన్నమాట. సో వేరే ఏ తల్లిదండ్రులకి కూడా వాళ్ళ సంబంధించినటువంటి వర్ణ వ్యవస్థలో వివాహం చేయాలని కోరికుంటుంది. కులాంతర, మతాంతర వివాహాలు జరగడానికి గల కారణం కూడా ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క ప్రభావం. అనేక దోష ప్రభావాలు ఉంటాయి. అందులో ఈ ఇంద్ర దోషము ప్రధానంగా భూమిక పోషిస్తుంది. రవి ఏ స్త్రీ జాతకంలోనైతే చతుర్థ, సప్తమ కేంద్రాలలో కనుక స్థితి పొంది ఉండి దిగ్బలుడై ఉంటాడో,
అటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక సందర్భంలో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వాళ్ళ జీవితంలో ఎదురవుతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం రీసెంట్‌గా గురూజీ అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే మనకు మంచి జరుగుతది అని చెప్పేసేసి ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతో జనాలు అక్కడికి వెళ్తా ఉంటే గతంలో మనం 2 సంవత్సరాల క్రితం చూస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళనే అత్యాచారం చేసేసి అక్కడ చనిపోయే విధంగా కూడా జరిగింది. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్‌గా ఇద్దరి మహిళల పైన గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా తెలుస్తా ఉంది గురూజీ. అంటే ఇప్పుడు అక్కడికి పుణ్యం కోసం అక్కడికెళ్తే ఈ పాప కార్యక్రమాలు ఏంటి? ఎందుకంటే మనం చేసేదే మంచి కోసం వెళ్తా ఉన్నాం. సో, అక్కడ మరి భగవంతుడు అనేవారు వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి మంచి చేసే విధంగా ఉండాలి కదా! కరెక్టే. ఇక్కడ కరెక్ట్ పాయింట్ అనేటువంటిది మనకు ప్రధానంగా అహింసో పరమో ధర్మః హ్మ్. హ్మ్. అనేటువంటి వాక్యాన్నే నూరిపోశారు కానీ హ్మ్. దాని తర్వాత వాక్యము అనేటువంటిది మనకు ఎక్కడా కూడా ఓకే. చెప్పబడలేదు. అహింసో పరమో ధర్మః ధర్మహింసో తథైవచ అని ఓకే. చెప్పేసేసని. ఆహాహా! అంటే ఆ వాక్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అర్థాన్ని. ఇక్కడ మనకు ఈ అరుణాచలంలో జరిగినటువంటి సంఘటన చాలా చాలా. విచారకరమైనటువంటి దిగ్భ్రాంతికి అది గురైనటువంటి కూడా మళ్ళీ ఆ సెల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి మళ్ళీ దాన్లను బహిర్గతంగా బయట పెట్టడము, అదేవిధంగా ఉన్న బంగారాన్ని కూడా దోచుకొని ఎళ్ళిపోవడం. దోచుకున్నారట. అట్లా చూస్తే మానము పోయింది, ధనము పోయింది. ధనం పోయింది. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిందంటే ఎందుకు జరుగుతుంది ఇలాంటి సిచ్యుయేషన్స్, మోసపోవడము అనేటువంటిది హ్మ్. ఇది ఒక రకంగా మోసపోవడమే కదా. నా అంటే ధర్మ మార్గంలో దైవానుగ్రహం కోసం మనం ప్రయాణంలో ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. ఆకస్మికంగా అంటే గుర్తుపెట్టుకోండి, గురూజీ. మనకు వీక్షించేటువంటి మిస్టర్ భక్తి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే తెలిసిన వ్యక్తులే చేత మోసపోవడం అనేటువంటిది ఒక గ్రహ ప్రభావం అయితే, హ్మ్. హ్మ్. అనాలోచితముగా అయాచితముగా అకస్మాత్తుగా ముక్కు మొహం తెలియని వ్యక్తుల చేత అప్పటికప్పుడు మోసపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అవును. అది ఏ గ్రహ ప్రభావము అంటే మిస్టిక్ ప్లానెట్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాను, రాహుకేతుల యొక్క ప్రభావం. రాహుకేతు. ఎవరి జాతకంలో ఏ స్త్రీ జాతకంలోనైతే హ్మ్. శుక్రుడు రాహుతో కలిసి ఉంటాడు, ఓకే. రాహువు చెప్పి చేస్తాడు, హ్మ్. కేతువు చేసిన చెప్పండి. తర్వాత చెప్తాడు, అకస్మాత్తుగా ఓకే. జరుగుతుంది. అందుకనే కేతుగ్రహ ప్రభావం కూడా అమ్మాయి జాతకంలో, హ్మ్. శుక్ర రాహుల కలయిక ఎవరి జాతకంలోనైతే ఉంటుందో హ్మ్. అది అష్టమ స్థానం అయితే ప్రధానంగా వంధ్యా సంబంధమైనటువంటి దోషములతో గర్భ సంబంధమైనటువంటి దోషములతో బాధపడుతూ ఉంటారు కొంతమంది హ్మ్. అమ్మాయిలు. అవును. అందుకనే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. హ్మ్. కొంతమంది వివాహ తదనంతరం సమస్యలు ఎదురవుతాయి, గురూజీ. భర్తకి అనారోగ్య సమస్యలు. కొంతమంది అమ్మాయిల జాతకంలో ఈ యొక్క కులాంతర వర్ణాంతర మతాంతర వివాహాలు జరుగుతూ ఉంటుంటాయి. ఓకే. ఓకే. ఇది శుక్ర రాహుల యొక్క ప్రభావము. హ్మ్. ఈ అందుకనే కేతుగ్రహ ప్రభావము చాలా ప్రధానమైనటువంటిది. ఓకే. ఓకే. ఏ స్త్రీ జాతకంలోనైతే కేతువు ప్రధానంగా దోషకరుడి జాతకంలో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మనం పబ్లిక్గా ఇంకా కొన్ని చక్రాల యొక్క విశ్లేషణ చేయవచ్చు, హ్మ్. హ్మ్. కానీ పబ్లిక్గా చెప్పడం అనేటువంటిది అంత అదే మంచిది అదే కాదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగతంగా ఎవరైనా చెప్పించుకోవాలంటే ఆ జాతక ఆ, చక్రాన్ని బట్టి మళ్ళీ ఉంటుంది. చెప్పే విధంగా ఉంటుంది. ఈ యొక్క అన్నీ మనం చెప్పలేం కాబట్టి Yes, yes. కొద్దిగా గ్లాన్స్గా మనం చెప్తున్నాం. ఈ యొక్క సంబంధించినటువంటిది కేతుగ్రహ ప్రభావము ప్రధాన భూమిక పోషిస్తుంది. ఓకే. అందుకనే ఇటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు సంబంధించినటువంటి శాంతి జరిపించుకోవాలి. ఓకే. అలాగే రవి ప్రభావం వల్ల ఉండేటువంటి ఇంద్రదోషం నుంచి తప్పించుకోలేము. హ్మ్. దీనికంతా కూడా ఆ మెలిఫిక్ ప్లానెట్ యొక్క తీవ్రతను గనక తగ్గించుకున్నట్లయితే Yes, yes. ఎలా జరుగుతుంది చెప్పమంటారా నవీన్ గారు? గురూజీ. ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ సంబంధించినటువంటి ఈ అఘాయిత్యం జరిగింది కదా అరుణాచలంలో, అవును గురూజీ. వాళ్ళు బయటపడే అవకాశం ఉండేది. కేరింతలు కొట్టడం వల్ల, గట్టిగా అరవడం వల్లనో, Yes, yes. గట్టిగా అరవడం వల్లనో, లేకపోతే ఆ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తులు అంటే ముందుగా దైవానుగ్రహాన్ని పొంది శాంతి జరిపించుకొని వాళ్ళ జాతకరీత్యా అంటే చెప్పవచ్చు, మాకెలా తెలుస్తుందండి జాతకంలో అమ్మాయిలకి ఇలా ఉంటుందని. కాబట్టి ముందుగానే జాతక పరిశీలన చేయించుకోవాలి అమ్మాయిల జాతకరీత్యా. ఎందుకనంటే అమ్మాయి మనం కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు వెళుతుంటే మనం పంపిస్తాం. మన నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయరు. వాళ్ళు నిజంగా చాలా గౌరవంగా ఉంటున్నారు అమ్మాయిలు ఈ కాలంలో కూడా. కానీ అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలని మనం నివారించలేము. నివారించాలంటే మనము ముందు అటువంటి దోషానికి గురయ్యే విధంగా కాకుండా ముందు జాగ్రత్తగా, ఒకవేళ వాళ్ళు అక్కడ శాంతి పరిహారం ఏదైనా చేయించుకొని ఉంటే ఆ ప్రమాదం జరుగుతూ ఉన్నప్పటికీ ఎవరో ఒకరు వచ్చి సేవ్ సేవ్ చేస్తారు. అదే మనం దైవం వస్తుంది
అరుణాచల్ సినిమాలో చూపించినట్టుగా ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగానే అమ్మవారు వచ్చేసి త్రిశూలంతో పొడుస్తుంది. అది ఒక డ్రామాటిక్. అది ఎప్పుడో సత్యకాలంలో జరిగింది. కలియుగంలో అట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయడం మన దురాశ. మనమే అలర్ట్ గా ఉండాలి. నీకు దైవం అన్ని మార్గాలు చూపుతుంది. ఆ కాలంలో దైవము ప్రధానంగా మనుషులతో తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా సత్యయుగంలో, కృతత్రేతాయుగంలో. కానీ కలియుగం అండి, మనం దాన్ని దేవుడు వస్తాడు, దేవుడు వచ్చే కాపాడుతాడు అనేటువంటి చాచుకొని కూర్చోకూడదు. ఎస్ గురూజీ, ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పుడు దేవాలయాలు అంటే కూడా, దేవాలయాలు కావచ్చు లేదంటే ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు, స్వయంగా దేవుడే అక్కడ తిరిగిన ప్రాంతాలని చెప్పి మీరు కూడా అంటున్నారు. మరి అట్లాంటి పుణ్యక్షేత్రాల్లో ఇట్లాంటి పాప కార్యక్రమాలకు పాల్పడిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఎందుకనంటే మనం కొన్ని విషయాలు మనం చెప్పకూడదు. ఈ రీసెంట్గా జరిగినటువంటి ఉదంతంలో అనేక మంది మనకు దేవాలయాలు, దైవతా కార్యక్రమాలు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగున్నాయా అంటే మన దైవాన్ని, శక్తిని అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేసి మనం దైవం మీద కోసం, దేవుణ్ణి దర్శించుకోవడం కోసం వచ్చిన భక్తులకి కామాన్ని ప్రేరేపిస్తున్నారు. తద్వారా జరిగేటువంటి ఏంటది, ఇలాంటి వాళ్ళకి కూడా కొన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ కూడా చాలా మందికి జరిగాయి. కాబట్టి ఎప్పుడు కూడా, ఇప్పుడు మీకు ఒక విషయం, దేవాలయం దగ్గర జరిగినటువంటి ఘాతుకాలే అని అంటారు. ఒకప్పుడు ప్రముఖ డైరెక్టర్ అండి, ఆ ప్రముఖ డైరెక్టరు, అతనికి ఎందుకు మరి బ్రాహ్మణుడి మీద ద్వేషం కలిగిందో, బ్రాహ్మణ సమాజం మీద తెలియదు. ప్రతి సినిమాలో కూడా బ్రాహ్మణుణ్ణి కాలితో తన్నించడం అనేటువంటిది పెట్టాడు. చివరికి చెప్పుకోలేని, దిక్కులేని చావు చచ్చాడు. ఎందుకు జరిగింది అది? అతని మరణానికి ఎవరైనా పోయారా? అది. అంతేకాకుండా ఒక ప్రముఖ హీరో, పలు దఫాలుగా, ఆ హీరో కాకుండా ఆయన కొడుకులు కూడా బ్రాహ్మణ యొక్క విధి విధానాన్ని ఎక్కిరిస్తూ సినిమాలు చేశాడు. కామెడీగా అంటే బ్రాహ్మణుల ఇంట్లో ఇలా ఉంటుంది అని ప్రతిదీ చేసుకుని ఇంత చీప్ గా ఉంటారు అన్నట్టుగా. అసలు జరిగేది అక్కడ అది కాదు, ఆచార నియమాలతో ఉంటారు చాలా మటుకు. కానీ ఈ విధంగా చిత్రీకరించి చేయడం వల్ల సోదరులు లేకుండా పోయారు కదా, ఇలా కనుమరుగైపోతారు. అందుకనే ఎందుకండి ఇప్పుడు మొత్తం వాళ్ళ నడి రోడ్డు మీద మొత్తం అగ్రహాలన్నీ పిండ ప్రదానం, బ్రతికుండగా పిండ ప్రదానం పెట్టించుకోవడం అనేటువంటి ఎంత దుస్థితి. కాబట్టి కేవలం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలనే కాదు, మన సాంప్రదాయాన్ని విమర్శించినటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఖచ్చితంగా దొరుకుతుంది సమాధానం భవిష్యత్తు. ఎందుకంటే తమిళనాడుకి రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన సీఎం విజయ్ గారు కూడా దీనిపైన స్పందించినట్లుగా ఇప్పుడు వార్తలు వింటా ఉన్నాం గురుజీ. సో నిజంగా అట్లాంటి వాళ్ళకి శిక్ష పడితేనే నెక్స్ట్ ఇట్లా జరగకుండా ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా పట్టుకున్నారు కదా, వెంబడే పట్టుకున్నారు 11 మంది మొత్తం. కానీ అక్కడ నమ్మకం అనేటువంటిది క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు చాలా మంది అరుణాచలం వెళ్ళొద్దు అని అంటున్నారు. కానీ ఇప్పుడు నిజానికి మనం దైవికంగా కూడా మాట్లాడదాం గురుజీ. అలాంటి ప్లేస్లలో ఇట్లా జరుగుతూ ఉంది అని అన్నప్పుడు, అంటే ఇది కొత్తగా ఇప్పుడు జరిగింది కాదు, 2 సంవత్సరాల క్రితం కూడా మనం చూసాం. అది కూడా తెలంగాణ మహిళని ఈ విధంగా చేసేసారు. మరి అసలు అక్కడ ఏంటి అంటే దైవిక శక్తి ఏమవుతున్నట్టు? అక్కడ దైవిక శక్తి ఉన్నది నాయన, కాదనట్లేదు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కొన్ని ఏంటనంటే, మనకు సమాజంలో కొన్ని కట్టుబాట్లు, నియమాలు అనేటువంటివి ఉన్నాయి. మనం అలా మధ్యరాత్రి అపరాత్రి వేళ తిరగడం కూడా దోషమే. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాళ్ళు కాలుతాయి. అందుకని మన జాగ్రత్తగా మన వెంట పాపం ఒక అబ్బాయి ఉన్నాడట, కానీ ఆ అబ్బాయి కూడా 11 మంది ఏం చేయగలుగుతారు? అందుకనే రాత్రిపూట ప్రజలందరూ కలిసి తిరుగుతున్నప్పుడు పోవాలి తప్ప, మనకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కోరిక పుడితే అప్పుడు పోయి ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇది మొత్తానికి నిజంగా ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే, ముందుగా మన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. సో ఎవరైనా సరే వారి వ్యక్తిగత జాతకాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అంటే, గురువుగారితోటి తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. సో మీరు కాల్ చేసేసి గురువుగారి ద్వారా మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.